హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే ఈరోజు స్పెషల్ మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా తిరంగా దోశ ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు చూద్దామండి. అయితే చాలామంది మా పిల్లలు ఏది తినరు, సరిగా తినరని చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు. ఇలాగా కలర్స్ వేసి టిఫిన్స్ అవి మనం పెడతామంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యి తినడానికి ముందుకు వస్తారు కదండి. అలాంటి తల్లులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ త్రిరంగ దోశ కోసం నేను ఒక గ్లాసుడు పప్పు తీసుకున్నానండి, మినపప్పు, గుండెపప్పు. అయితే 1:2 అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు రైస్ కావాలండి. బియ్యము మామూలు బియ్యమైనా మీకు అందుబాటులో ఉంటే కోటా బియ్యమైనా, దోశల బియ్యం బయట దొరికితే అవైనా తీసుకోండి. అయితే 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే 2 స్పూన్లు అవిసె గింజలు, 1 స్పూను మెంతులు. ఈ అవిసె గింజలు వేస్తే ఈ ఫ్లక్స్ సీడ్స్ కొంచెం జల్లలా వస్తుంది కదండి, జిగురులాగా. అది దోశ బాగా వస్తుందన్నమాట. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అయితే వీటన్నిటినీ మనము ఒక డిష్లో వేసేసుకుని తర్వాత కడిగి నానబెట్టేసుకోవాలండి. ముందే కడిగి నానబెట్టాలి, తర్వాత కడగకూడదు. ఇంకా అదే వాటర్తో మనము రుబ్బేయాలన్నమాట దోశ బ్యాటర్. ఓకే, ఇవన్నీ వేసి కడిగి నానబెట్టుకున్న తర్వాత 2-3 అవర్స్ నాననివ్వాలండి. 2-3 అవర్స్ నానాక మనము దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే ముందే కడిగి నానబెట్టుకోవాలి. ఇదిగోండి 3 గంటలు నానింది మన పప్పు. నేనైతే 3 గంటలు నాననిచ్చాను. ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా దోశ బ్యాటర్ రుబ్బుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం దీంట్లో సరిపడినంత సాల్ట్ కలిపేసుకొని అప్పుడు దోశలు వేసుకోవడమే. మీరు తీసుకున్న దోశ రుబ్బు ఎంత ఉందో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ కలిపేసుకుని చూసారా, ఇలాగ ఈ లూజ్ రావాలన్నమాట, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా సాల్ట్ కలిపి ఉంచుకున్న తర్వాత మనం దోశలు వేసుకోవడమే. దోశలు వేసే ముందు మనము మరి తిరంగా దోశ వేయాలి కదండి. అయితే మనము ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వేయకుండా నేచురల్గా ఇంట్లోనే ఆ కలర్స్ వచ్చేలాగా మనము తయారు చేసుకుంటాం అనమాట. ఇదిగో ఆరెంజ్ కలర్ కోసం నేను క్యారెట్ వాడుతున్నాను. అయితే దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దామండి. కొద్దిగా చిన్న పచ్చిమిర్చి వేసాను అనమాట. అయితే గ్రీన్ కలర్ కోసం నేను కొత్తిమీర తీసుకున్నాను. దీంట్లో కూడా కొద్దిగా చిన్నది పచ్చిమిర్చి ముక్క, అలాగే కొంచెం జీలకర్ర వేసి, ఇవి వేయించక్కర్లేదు, మనం ఉడకబెట్టక్కర్లేదు, పచ్చిదే గ్రైండ్ చేసేద్దాం. ఎలాగో దోశ కాలుతుంది కదా. ముందు నేను ఇది గ్రైండ్ చేసి తెచ్చుకుంటాను, తర్వాత అది గ్రైండ్ చేస్తాను. కొత్తిమీర అయితే క్యారెట్ ఇదిగో మెత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనము బయట ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కొనకుండా నేచురల్గా మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో చక్కగా మనము హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ ఈ క్రీమీలాగా ఈ తురుమంతా దీంట్లోకి తీసేసుకుని ఇప్పుడు మనము కొత్తిమీర గ్రైండ్ చేద్దాం. క్యారెట్ పేస్ట్ ఇలాగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ రెడీ చేద్దామండి. నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, ఎందుకంటే కొత్తిమీర అది పసర టేస్ట్ రాకుండా ఉండడం కోసం కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. మీరు వాటర్ ఎక్కువ వేసేయద్దు, అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ వేసుకుని అవసరమైతే వేయండి, లేదంటే దీని తడి వల్ల అలాగా గ్రైండ్ అయిపోతుంది. అంటే మిక్సీ ఒకేసారి కాకుండా ఆపుతూ అంటే అప్పుడు తిరుగుతుంది అనమాట. దీన్ని కూడా ఇదే విధంగా మనం పేస్ట్ చేద్దాం. ఈ విధంగా కొత్తిమీర కూడా మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఆకులు ఉండకూడదు, మొత్తం క్రీమీలాగా పేస్ట్ అయిపోవాలన్నమాట. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ ఇందులోకి వేయచ్చు. కొంచెమే వేయండి, వాటర్ ఎక్కువ వేయద్దు, ఎందుకంటే దోశ రుబ్బు మళ్ళీ పలచగా అయిపోతుంది మరలాను. అందువల్ల కొద్దిగానే వాటర్ వేయండి. ఓకే, ఇప్పుడు మిగతా ఇంకో రంగు మనం తీసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దోశ బ్యాటరు, దీంట్లోకి కొంచెం కలపాలన్నమాట. ఈ కొత్తిమీర పేస్ట్లోకి వేసుకోవాలి మనం దోశ బ్యాటర్. వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా కలపండి. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. అలాగే క్యారెట్ పేస్ట్లోకి కూడా మనం దోశ బ్యాటర్ వేసుకోవాలి.
దీన్ని కూడా మనం ఇలాగా మిక్స్ చేయాలి. ఇది నేచురల్ కలర్ కదండి, మనకి ఎటువంటి హాని కలిగించదన్నమాట. అయితే ఇంకోటి వైట్ కలర్ కావాలి కాబట్టి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న దోశ బ్యాటర్నే మనం డైరెక్ట్ వాడుకోవచ్చు అనమాట. దీన్ని వైట్ కలర్ కోసం ఇది, ఓకే, ఆరెంజ్ కలర్ కోసం ఇది, గ్రీన్ కలర్ కోసం ఇది కొత్తిమీర పేస్ట్. ఆల్రెడీ నేను దోశ రుబ్బులో సాల్ట్ కలిపేశాను. అయితే కొంచెం ఈ కొత్తిమీర కోసము ఈ క్యారెట్ కోసము కొద్దిగా వేస్తాను దీంట్లోను. ఈ రెండింటికే కొద్దిగా వేస్తాను సాల్ట్, జస్ట్ చిటికెడు అన్నమాట. ఆ కొత్తిమీర పేస్ట్ చప్పగా లేకుండా ఉండడం కోసం, క్యారెట్ చప్పగా ఉండకుండా. ఆల్రెడీ మనం చట్నీలో కూడా సాల్ట్ వేసుకుంటాము, దోశ రుబ్బులో సాల్ట్ వేసాము. ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవడానికి దోశ పెనం బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కితేనే దోశలు బాగా వస్తాయి అన్నమాట. అదే మీకు నాన్ స్టిక్ అనుకోండి, నార్మల్గా వేడెక్కితే చాలు. అదే ఐరన్ అనుకోండి, కొంచెం వేడెక్కాలి బాగా. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం దోశ వేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను. అయితే పెనం కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ కానీ గీ కానీ వేసి దీన్ని అంతా అప్లై చేయాలి. ఆయిల్ దీనికంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఇది బ్యాటరు, ముందుగా ఆరెంజ్ ఫ్లేవర్ వేసాను నేను. ఓకే, ఇప్పుడు మనం వైట్ కలర్ వేద్దాం. వైట్ కలర్ వేసాక దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ వేద్దాం. గ్రీన్ కలర్ కూడా ఇలా చుట్టూ వేయాలన్నమాట, జెండా కలర్ వచ్చేలాగా. ఇలా ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ కొంచెం ఇలా పలచగా స్పూన్తో ఇలా అనండి. ఇప్పుడు మరలా మనం దీని చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా చుట్టూ డ్రాప్స్ వేసి కాలనివ్వండి. కొంచెం కాలనివ్వాలి. సిమ్లోనే ఉంచండి, సిమ్లో కాలనిద్దాము. హైలో పెట్టొద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూద్దామండి మన దోశ కాలిందేమో. ఈజీగానే ఊడిపోతుంది. ఇదిగో చూసారా 3 కలర్స్. ఓకే, ఇది తీసి పక్కన పెట్టేసుకుని మనం ఇంకో టైపు కూడా వేద్దామండి. అయితే దీనికి మరలా మనం ఆయిల్ వేద్దాము. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి ఇది ఇంకో టైపు వేస్తున్నానండి. ఫస్ట్ మనము దోశ బ్యాటర్ ఇలా స్ప్రెడ్ చేసేసి కొంచెం పలచగానే వేయండి. అయితే పైన మనము ఆరెంజ్ కలర్ వేద్దాం. ఇప్పుడు కింద మనం గ్రీన్ కలర్ వేద్దాం. అప్పుడు మధ్యలో వైట్ ఉంటుంది కదా, అప్పుడు జెండా కలర్ వస్తుంది కదా. ఓకే, ఇక్కడ క్యారెట్ ముక్క గ్రైండ్ అవ్వలేదు, సో దీన్ని మనం ఇలా పిలిచేద్దాం. ఇప్పుడు మరలా మనము చుట్టూ ఆయిల్ వేద్దాం.
ఇప్పుడు కాలనిద్దామండి, సిమ్లోనే కాలనివ్వాలి. మన దోశ కాలిపోయింది. దీన్ని మనం టర్న్ చేద్దాం. ఇంకా తిప్పి కాలక్కర్లేదండి, ఈ విధంగా కాలితే ఒక సైడ్ కాలితే సరిపోతుంది అన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి 3 కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే అండి, ఆపేద్దాం. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఫైనల్లీ వేడివేడిగా మన తిరంగా దోశ రెడీ అయిపోయిందండి. మీకు ఈ టైప్ కావాలంటే ఈ టైప్ చేసుకోండి, లేదంటే ఈ టైప్ కావాలంటే ఈ టైప్ చేసుకోండి. అంటే 2-3 రకాలు చూపిస్తే అందులో మీకు ఏది నచ్చితే అది చేసుకుంటారని నేను అలాగా 2-3 రకాలు చూపిస్తూ ఉంటాను. ఇదైతే ప్లెయిన్ దోశ వేసానండి. అయితే దీంట్లోకి నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. పల్లీ చట్నీ ఇదివరకు మన ఛానల్లో ఉంది, అందువల్ల ఇప్పుడు వీడియో తీయలేదు. మీకు నచ్చిన చట్నీతో మీరు పెట్టుకుని తినొచ్చండి. పల్లీ చట్నీ, టమాటో చట్నీ, లేదంటే అల్లం చట్నీ, ఏదైనా మీకు నచ్చింది మీరు పెట్టుకుని తినొచ్చండి. ఇదిగో మన తిరంగా దోశ రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు. ఆ కలర్స్ చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తినడానికి ముందుకు వస్తారండి. మరి మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నా తరపు నుండి తెలియపరుస్తున్నాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.